అందరికీ మరి సమ్మర్లో హెల్తీగా గిల్ట్ ఫ్రీగా ఐస్ క్రీమ్ తినాలని ఉందా? మరి అయితే ఒకసారి అయితే ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుని తినేయండి. ముందుగా అయితే ఒక కప్పులోకి బాదం పప్పులు, అలాగే కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని ఖర్జూరంలు, ఆ తర్వాత కొన్ని ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ తర్వాత డార్క్ చాక్లెట్, ఆ తర్వాత కోకో పౌడరు, ఆ తర్వాత వేడివేడి పాలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇలాగ పాలు ఇవన్నీ ములిగేటట్టు అయితే వేసుకొని ఒక్కసారి స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగ మొత్తం కలిసేటట్టు అయితే స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. కాచిన పాలు మాత్రమే వేసుకోవాలి ఇందులో. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఏ కప్పులోకి అయితే తీసుకున్నామో ఆ కప్పుకి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక్క 20 నిమిషాలు అయితే ఇలా మూత పెట్టుకొని చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా మనకి ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి. ఇలా నానతాయి ఈ పాల్లోనే. ఇదిగోండి పాలన్నీ పీల్చేసుకున్నాయి కదా. ఇలా నానిన తర్వాత బాదం పప్పులకైతే ఇలా పొట్టు కూడా తీసేసుకోవచ్చు పైంది. నేను తీయకుండానైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఇదిగోండి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏ కప్పులో అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకున్నా ఆ కప్పులోకి అయితే ఇదంతా వేసేసుకుని క్లింగ్ వ్రాప్ అంటారండి, ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఇదైతే ఇలా మూత వేసుకుని ఇలాగ ఒకసారి హద్దుకుంటే మొత్తం అంటుకొని ఉంటుంది. దీనిపైన అయితే ఐస్ క్రీమ్ అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత వేసాం కదా. ఇప్పుడైతే మళ్ళీని ఈ కప్పుకున్న మూత ఇలాగ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే దీన్ని నైట్ అంతా ఉంచాలి. అలాగే ఇదిగోండి మార్నింగ్ కల్లా చూస్తే చక్కగా మనకి ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ ఐస్ క్రీమ్ కూడా. మరి సమ్మర్లో మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే సూపర్ వచ్చిందండి ఐస్ క్రీమ్. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. ఇదిగోండి ఈ విధంగా తీసుకుని ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఐస్ క్రీమ్ బాగుంది కదా. మరి మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే ఎమ్మటే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పైన కొంచెం డార్క్ చాక్లెట్ ఇలా తురిమి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఐస్ క్రీమ్ తింటుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దామండి. మరి అందరికీ బాయ్ అండి.